ఇంగ్లాండ్తో 4వ టెస్టులో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్ర నొప్పితోనే బ్యాటింగ్ చేశాడు. మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన తొలి రోజు ఆటలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. గోల్ఫ్ కార్ట్ అంబులెన్స్ సాయంతో రిటైర్డ్ హాట్గా మైదానం వీడాడు. అతను మళ్లీ బ్యాటింగ్ చేయడం కష్టమేనని అంతా అనుకున్నారు. కుడికాలి చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ పంత్ మాత్రం బ్యాటింగ్కి దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నొప్పిని భరిస్తూనే ఒంటికాలతో బ్యాటింగ్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఓ భారీ సిక్సర్ కూడా బాదాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో బౌండరీ బాది 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుంటుతూనే బ్యాటింగ్ చేసిన పంత్ సింగిల్స్ డబుల్స్ తీయకుండా కేవలం భారీ షాట్స్ మాత్రమే కొట్టాడు. తీవ్ర గాయమైన రిషబ్ పంత్ కనీసం బై రన్నర్ ఎందుకు ఇవ్వలేదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు గుప్పించారు. అయితే క్రికెట్లో బై రన్నర్ రూల్ను ఐసీసీ ఎత్తేసింది. ఈ రూల్ను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 2011 అక్టోబర్ 1న ఈ రూల్ను ఐసీసీ రద్దు చేసింది. దాంతోనే పంత్ బై రన్నర్ లేకుండా బ్యాటింగ్ చేశాడు. అవసరం లేకున్నా బై రన్నర్స్ను ఉపయోగిస్తుండటంతోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఐసీసీ నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. బై రన్నర్ రూల్ను రద్దు చేయకుండా కఠినతరం చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. పరిగెత్తలేని పరిస్థితి ఉన్నప్పుడే బై రన్నర్ను అనుమతించేలా రూల్ను మార్చాల్సిందని కామెంట్ చేస్తున్నారు. బై రన్నర్ను పూర్తిగా తీసేయడం వల్ల తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లు రిస్క్ చేసి బ్యాటింగ్ చేయాల్సి వస్తుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా బై రన్నర్ రూల్ విషయంలో పునరాలోచన చేయాలని ఐసీసీకి సూచిస్తున్నారు.